తెలకపోవడం అనేది ప్రజలు చాలా విసిగిపోయి ఉన్నారు ఈ విషయంలో అని చెప్పి మనం రైట్. హేమ్ కుమార్ గారు సార్, అదే మీరు ఇందాక చెప్పినట్టు కేసుల్ని ఇది డిలే అయ్యే కొద్దికి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి వెళ్ళి అతను బెదిరించారంటే అతను బెదిరించాల్సిన అవసరం ఏంటి? వీళ్ళు ఏదో దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, అతను బెదిరించారంటే అర్థం అదే కదా. లేకపోతే వీళ్ళకి అంత ప్రమేయం అంత ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఈ మోస్ట్ సీనియర్ న్యాయవాది అయినటువంటి దామా శేషాద్రి నాయుడు గంగిరెడ్డి గారి బెయిల్ ఏంటంటే మిగిలిన వాళ్ళకి బెయిల్ ఇచ్చారు, ఈయన జైల్లో మగ్గిపోతున్నాడు, వాళ్ళని ఆదరణగా తీసుకునేసి ఈయన కూడా బెయిల్ ఏ విధంగా వాదిస్తారంటే నిజంగా ఇలాంటివి చూడండి, తప్పు చేయడం లోపల ఉన్నారనే విషయం కాకుండా వాళ్ళని ఏ విధంగా బయట ఇందాక చెప్పాను కదా, డబ్బున్నోడికి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళకే జరిగితే చట్టాలు ఇలాంటి వాటి మీద ఎలాంటి ఇది వస్తుంది? ఖచ్చితంగా దీన్ని ఎవరైతే బెయిల్ ఇచ్చిన వాళ్ళందరినీ రద్దు చేసి బయట వీళ్ళు ఎవరెవరిని ప్రొటెక్ట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి థ్రెటనింగ్ చేస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా సీరియస్ కేసు తీసుకునేసి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఈ అధికారులు ఏదైతే సిబిఐ అధికారులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఉంది. అదే విధంగా కోర్టు కూడా దీన్ని ఇనిషియేట్ తీసుకొని అంత పెద్ద సిబిఐ కోర్టు అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అలాంటి వాళ్ళనే ఒక హాస్పిటల్లో నిర్బంధించి లోపలికి పోనీయకుండా ఎంక్వైరీ చేద్దామంటగా అరెస్ట్ కాదు ఎంక్వైరీ చేద్దామని పోవడానికి వెళ్ళినప్పుడు కూడా అలా నిర్బంధించారంటే అప్పుడు లోకల్ మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏ విధంగా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాడుకున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే అలా వాడుకోవాల్సిన అవసరం ఏముంది? మీరు తప్పు చేయలేదంటే నిర్భయంగా బయటికి రావచ్చు కదా, బయటకు వచ్చే మేము ఏం చేశాం ఏంటనే సరే మీరు కోర్టుకు వెళ్ళజెప్పొచ్చు కదా, సిబిఐ కోర్టుకు వెళ్ళజెప్పొచ్చు కదా ఏం జరిగిందనే సరే. అలాంటి వాడి కాకుండా మీరు ఎంతకాలం దాక్కుంటారు? ఇప్పుడు తప్పు చేయనోడు ఈ రోజు దాక్కోవచ్చు, రేపు దాక్కోవచ్చు, ఎల్లుండి దాక్కోవచ్చు అండి. మళ్ళీ ఏదో ఒక రోజైనా ఖచ్చితంగా శిక్షపడేది. ఎందుకంటే చట్టానికి ఎవరు అతిథులు కాదనే విషయం తెలుసు. కానీ కొంత ఈ జాప్యం జరిగే దేంట్లో వీళ్ళు ఏంటంటే కొన్ని ఇన్ఫ్లుయెన్స్లు కానీ థ్రెటనింగ్ కానీ చేసేటప్పటికి లేదంటే ఇంకొద్ది ఏదో ఆరోగ్య పరీక్ష కొన్ని ఇంపార్టెంట్ సాక్ష్యాలు కానీ ఎవరైనా చనిపోయారంటే దాని వల్ల జరిగే నష్టం కోరుకుంటుంది. సరైన జస్టిస్ జరుగుతుందనే సరే ఏ విధంగా నమ్మకం వస్తుంది ఎవరైతే కేసు పెట్టారో? ఇందాక మన మిత్రులు చెప్పినట్టు ఎవరైతే తండ్రిని కోల్పోయారో అప్పుడు ఆయనకున్నది ఒకే ఒక కుమార్తె. ఆయన ఆస్తిపాసులు ఉన్నా కూడా ఆమె ఒక దీనికి చెందుతుంది, అదే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. మళ్ళా ఇలాంటివి ఆవుల మీదనే కేసు పెట్టి దాన్ని వాళ్ళనే ముద్దాయిలుగా చూపించే విధంగా ప్రక్రియ చేశారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో పోలీసులు కానీ న్యాయస్థానాలు కానీ గత ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగించుకునిందో ఈ రోజు తేటతెల్లమైంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా దీనికి ఒక విషయం చెప్పాలంటే పులివెందల పులి జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయము వాళ్ళే, నేను చెప్పకపోయినా ఎవరు చెప్పకపోయినా వాళ్ళు డంకా కట్టుకుంటారు. అదే విధంగా ఈ రోజు బై ఎలక్షన్ జరిగిందంటే జెడ్పీటీసీకి ఒంటిమిట్టలో బై ఎలక్షన్ జరిగింది, పులివెందల్లో బై ఎలక్షన్ జరిగింది. అంటే కూటమి ప్రభుత్వం చట్టరీత్యా న్యాయం ప్రజలకు ఓటు హక్కు కల్పిస్తున్నాము. దీన్ని ఏమన్నారంటే మేము సీసీ కెమెరాలు ఏదేదైతే ప్రొటెక్షన్ పెట్టి న్యాయంగా ఎన్నికలు జరిపించామో దాన్ని కూడా మేము రిగ్గింగ్ చేసుకున్నామంట. మినిస్టర్లు ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఖచ్చితంగా వచ్చారు. గతంలో తిరుపతిలో బై ఎలక్షన్ జరిగినప్పుడు ఎంపీ బై ఎలక్షన్ జరిగినప్పుడు యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వైసీపీ నాయకులు మొత్తం బస్సుల్లో తోలి వాళ్ళని ఈ విధంగా గెలిపించుకున్నారు ఒక ఎంపీని. అదే విధంగా ఈరోజు మేము వాళ్ళు చేసిన పని మేము కూడా చేసామనేసి వాళ్ళు అపోగా మేమేంటంటే ప్రొటెక్ట్ చేశాము. ప్రజలకి ఎలాంటి విఘాతాలు జరగకూడదు, వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలా అనే దాని మీద ప్రొటెక్ట్ చేసాం. దాన్ని ఏంటంటే మేము పోలీస్ యంత్రాంగాన్ని వాడుకునేస్తే మేము దొంగోట్లు వేసుకున్నామన్న వాళ్ళకి ఎప్పటికీ వాళ్ళకి అది ఆలోచన తప్పుగానే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు తప్పు చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆలోచన తప్పుగానే అనిపిస్తుంది. పులివెందల ఎన్నికల్లో ఓట్లు ఎన్ని వచ్చాయి? దాదాపు 600 చిల్లర వచ్చాయి. అదే విధంగా అక్కడ ఏంది పులివెందల వాళ్ళు ఇది కదా వాళ్ళ వడ్డా కదా పులివెందల 600 చిల్లర జెడ్పీటీసీ. ఎందుకంటే మేము ఖచ్చితంగా ప్రజలకు ఓటు వేసే వాళ్ళకి స్వేచ్ఛగా ఓటు వేసుకోవడానికి అవకాశం కల్పిస్తే అదే విధంగా ఇక్కడ మీకు ఎంతవరకు ఒక్కొక్క ఇంటిమేట్ లో అభిమానులు ఉన్నారో ఏమో 6000 చిల్లర. ఎక్కడ డిఫరెన్స్ ఏంది ఇక్కడ? ఏంటి అసలు ఎన్నికలు ఎలా జరిగాయి, సజావుగా జరిగే విషయమో ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసేసి ఎందుకంటే సార్ సమాజంలో ఈ రోజు వీళ్ళేందంటే గతంలో జనరల్ ఎలక్షన్స్ నే
151 గెలిచినప్పుడు ఈవీఎంలు అన్ని కరెక్ట్ గా వాళ్ళకి ఫేవర్ గా పనిచేసినాయా, లేదంటే ప్రజల్లో నుంచి స్వేచ్ఛగా ఓట్లు వేసుకున్నారా, ప్రజాభిప్రాయం తెలియజేశారని సరే ఆ రోజు సంతోషపడ్డాడు. అదే విధంగా 2024 ఎన్నికలకు వచ్చేకాటికే ఈవీఎంలు ట్యాంపరింగ్, ఇలాంటివి ఎంతకాలం చెప్పుకుంటూ వస్తారు. జనరల్ ఎలక్షన్ అంటే మీకు తెలిసిందే, దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికలు ఈవీఎం ట్యాంపరింగ్ అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఊరుకో ఉంటుందా? వేరే వేరే ప్రభుత్వాలు ఎన్ని ఉన్నాయి, సిపిఎం ఉన్నది, వీళ్ళంతా ఊరుకో ఉంటారా? ఏంటి ప్రజాస్వామ్యంలో అంత మాత్రం అలా వన్ సైడ్ గా పోవడానికి లేదు కదా. సరే అలా అనుకున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఏళ్ళు ఉండింది కదా రూలింగ్ లో, వాళ్ళు కంటిన్యూగా వాళ్ళ ఈవీఎంలు ట్యాంపరింగ్లు లేదంటే దొంగ ఓట్లు వేయించుకొని చేసుకోవచ్చు కదా. ఎప్పుడు జనరల్ ఎలక్షన్స్ సార్, లోకల్ బాడీ ఎలక్షన్ అనేది డిఫరెంట్ ఉంటుంది సార్ ఖచ్చితంగా, ఎందుకంటే ఏ రూలింగ్ లో అంటే వాళ్ళకి వస్తుందని అనుకుంటారు. బట్ మేమైతే మాత్రం ఈ రోజు కూటమి ప్రభుత్వం స్వేచ్ఛగా ఓటు వేసుకోవడానికి హక్కులు ఇచ్చిన దాని వల్లనే ఈ రోజు ఈ రిజల్ట్స్ తేటతెల్లమై బయటపడింది. పులివెందల్లో ఇంకా కూడా సరే నిజంగానే గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ ఎంత, 2024లో జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ ఎంత, నిజంగానే ఆయన సుపరిపాలన రాష్ట్ర ప్రజలకి ఇచ్చుంటే ఈ రోజు 11 సీట్లు వచ్చి పరిమితం చేసేవాళ్ళ రాష్ట్ర ప్రజలు. ఎప్పటికైనా సరే రాష్ట్రంలో ప్రజలు వాళ్ళ ఓటు హక్కు వచ్చినప్పుడు వీళ్ళు ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా ఏమైనా భరిస్తారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఒక నాయకుడు నిలుపులేసిన తర్వాత 5 ఏళ్ళు తప్పనిసరి, దాన్ని మార్చేదానికి ఎటువంటి ఇది లేదు, అలాంటి చట్టాలు లేవు. మాకు ఈ నాయకుడు సరిలేదు అలాంటి చట్టాలు లేవు. కానీ 5 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఓటు హక్కుతో మాత్రం ఖచ్చితంగా ఎవరైనా సరే, అది కూటమి ప్రభుత్వం కూడా నేను చెప్తున్నా, తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షలు ఎవరికైనా తప్పు. కానీ నేను ఒకటే చెప్తూ, కూటమి ప్రభుత్వం అలాంటి చేయాల్సిన అవసరం లేదు. మేము చేసే పరిమితులు ఎట్లున్నాయంటే ప్రతి ఒక్కరికి కంటికి కట్టినట్టు కనబడుతుంటుంది. ప్రజలకి సేవ చేయడం, ప్రజల ఏ విధంగా మనం ఉపయోగపడతాం అన్న ఆలోచనతో ఉంటామే తప్పితే ప్రజల క్షేమమే మాకు ముఖ్యం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా మారుస్తున్నారు, ఎక్కడెక్కడ కొన్ని రోడ్లు లేని చోట కూడా రోడ్లు వేసి ఎంత ఆదర్శంగా నిలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ఎత్తుక్కుంటే కనపడదు ఒక్క కేసు ఎక్కడన్నా సరే, కనీసం మీరు దొంగ కేసులు పెట్టడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే అంత నిజాయితీగా ప్రజలకి సేవ చేయాలన్న దృక్పథంతో 2 చోట్ల ఓడిపోయినా కానీ 2014లో ఎన్నికలప్పుడు మాకు వద్దు, మళ్ళా ఇది మిస్గైడ్ అవుతుంది, రాష్ట్రానికి అన్యాయం జరిగే పరిస్థితి వస్తుందని సరిసనే ఆయన ఆ రోజు ఒక్క సీటు కూడా కనీసం కార్పొరేట్ వార్డు మెంబర్ సీటు కూడా తీసుకోకుండా వాళ్ళని ఇనామినేట్స్ గా మనం సపోర్ట్ చేసి రాష్ట్ర ప్రజలకి న్యాయం జరగాలని ఆ రోజు ఆలోచన. అదే విధంగా 2019లో అదే చెప్తున్నది, 2019లో 2 చోట్ల ఓడిపోయినా కానీ ఆగిపోలేదు ఎక్కడ. చెప్పింది కూడా అదే కదా. ఇప్పుడు గెలుపోవటంలు అనేవి కామన్ గా ఉంటాయి, దేనైనా సరే ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహించాలి, స్వీకరించాలి. కానీ ఈవీఎంలు అయితే ట్యాంపరింగ్ లేదా బ్యాలెట్ అయితే రిగ్గింగ్ ఇలా ఆరోపణలు చేసుకుంటూ ఎంతకాలం? ఆయన అడిగింది అదేగా. గతంలో సుప్రీంకోర్టు వీళ్ళు రూలింగ్ లో ఉన్నప్పుడే హైకోర్టు సుప్రీంకోర్టు ఎన్ని ముటికాయలు వేసింది సార్, ఖచ్చితంగా స్వీకరించారు సార్. ప్రజాస్వామ్యం ప్రజలు ఇచ్చిన తీర్పుని మీరు దాన్ని కూడా యాక్సెప్ట్ చేయకుండా ట్యాంపరింగ్ చేసే ప్రజలు ఏం ట్యాంపరింగ్ చేస్తారు ఏది నాకు అర్థం కాదు. ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలా, చేతనైతే కలిసి రండి, రాష్ట్ర బాగు కోసం ఖచ్చితంగా పాటు పడతాం, కలిసి పనిచేద్దాం ఈ రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే మనం చాలా రాజధాని లేని రాజధాని లేని రాష్ట్రంగా గత 5 ఏళ్లు గడిచింది సార్. కానీ ఈ రోజు రాష్ట్రానికి అమరావతి రాజధాని. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ముందుకు పోవాలి తప్పితే మరో బీహార్ మరో ఇంకొక చోటు అలాంటివి చేయకూడదు. ఎందుకంటే ఈ రోజు అన్ని టెక్నాలజీ బయటపడిపోయింది సార్. ఇక్కడ చీమ చిటుకన్నా ఇమ్మీడియట్ గా మన సోషల్ మీడియాలో వచ్చేస్తుంది. ఏం దాచి పెడతామన్నా దాగే పరిస్థితి లేదు, ఏదో రూపం ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఇలాంటి ఉండేటప్పుడు ఖచ్చితంగా మనం దీంట్లో ఉండేటప్పుడు ఖచ్చితంగా ప్రజలకు ఏ విధంగా మనం సేవ చేయాలనే దాని మీద ఆలోచించాలి. కానీ ఈ రోజు అయితే మాత్రం సుప్రీంకోర్టు ఏదైతే కేసు అయితే కొటేషన్తో చాలా ప్రజల్లో మంచి నమ్మకాన్ని కలిగిస్తుంది. అదే విధంగా త్వరగా కేసును కూడా పరిష్కరించి దోషులు ఎవరుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఉరిశిక్ష పడేలాగా కోర్టు నిర్ణయం తీసుకుంటే అది చాలా అమర్నాథ్ రెడ్డి గారు ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో అంటే సాక్షుదారులు బెదిరించారని అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు హేమకుమార్ గారు చెప్పినట్టుగా పులివెందుల 30 ఏళ్ల తర్వాత జడ్పీటీసీ ఉప ఎన్నిక జరగడం, ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేయటం అంటే ఇంత స్వేచ్ఛ వచ్చింది అనుకున్న తరుణంలో ఇంకా సాక్షులను బెదిరిస్తుంటే చూస్తూ ఊరికిన రోజులు ఉన్నాయనుకోవచ్చా?